తెలుగు ప్రజా మీడియా ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా. గంగవరం పోర్టు చొరవతో శ్రావణ్ షిప్పింగ్ యాజమాన్యం అతి భారీ వాహనాలతో ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు. గంగవరం ప్రజలు ఏం అన్యాయం చేశారు, ఏం పాపం చేశారు? పోర్టు ఎప్పుడు ప్రారంభమవుతుందో 2026 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మానసికంగా కుంగిపోతూనే ఉన్నారు. ఒక జీవనోపాధి లేదు. ఆ రోజు ఇచ్చిన హామీలు ఏవి రోజు కనిపించట్లేదు. ఇచ్చిన అరాకొరా ఉపాధి కూడా తీసివేశారు, మొత్తంగా తీసేశారు. ప్రజలు ఎలా బ్రతకాలనేది అర్థం కావట్లేదు. ఈ అయోమయంలో ఉంటుండగా కనీసం పోర్టుకు వెళ్ళే పోర్టు ప్రక్క నుంచి వెళ్ళే ఒక రహదారి అది ఇప్పటికి నిర్మించి ఒక 40 ఏళ్ళు నిండిపోయింది. మరలా దానిని గత 20 సంవత్సరాల క్రితం విస్తరణ పనులతో విస్తరించి ఉన్నారు. అది ఓన్లీ గంగవరం రాకపోకలకు నిర్మించిన రోడ్డు అది. ఈరోజు గంగవరం పోర్టు చుట్టుపక్కల కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చి ఉన్నాయి. వాటిలో అతిపెద్దదైన శ్రావణ్ షిప్పింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ చేస్తూ అతి భారీ వాహనాలను అదే గంగవరం రోడ్డుపై ప్రయాణించడం జరుగుతుంది. ఎన్నిసార్లు మొత్తుకున్నా వినటం లేదు. మరి ఇది పోర్టు యాజమాన్యం చొరవతోటి వాళ్ళు చేస్తున్నారా, లేక పరిపాలించే నాయకుడు చొరవతో చేస్తున్నారా, లేదంటే అధికారులు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? అతి భారీ వాహనాలు ఒక రోడ్డుపై రన్ చేయాలంటే దానికి ఆర్టీఐ పర్మిషన్ ఉండాలి, లోకల్ పోలీస్ స్టేషన్ పర్మిషన్లన్నీ ఉండాలి. అది సిఐ గారు అందరూ కూడా ఒక సిపి పర్యవేక్షణ కూడా చేసి ఉండాలి. మరి ఇవేవి లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే అదే రోడ్డు గంగవరం ప్రజలకి. ఏదైనా శిక్షణ తరగతులకు వెళ్ళాలంటే అదే రోడ్డు. కూలి పనుల నిమిత్తం వెళ్ళాలంటే అదే రోడ్డు. ఒక సైకిల్ వెళ్ళలేము, ఒక 2 వీలర్ వెళ్ళలేము. మరి అక్కడ గంగవరం ప్రజలు ఎలా బ్రతకాలనేది ఈ పోర్టు యాజమాన్యం శ్రావణ్ షిప్పింగ్ వాళ్ళు చెప్పాలి కదా. మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు పట్టించుకోవటం లేదు. ఒక నాయకుడు వస్తాడు, ఏదో హామీ ఇస్తాడు. ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొంతమంది దెబ్బలు తగిలి తప్పించుకోగలుగుతున్నారు, కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికే 4 ప్రాణాలు బలి తీసుకున్నారు ఈ శ్రావణ్ షిప్పింగ్ యాజమాన్యం. కనీసం మనిషి విలువ తెలియట్లేదు. ఒక మనిషి ప్రాణం పోతే ఆ మనిషిపై కుటుంబం అంతా ఆధారపడి బతుకుతుంది. నాయకులు సపోర్ట్ తీసుకొని, ప్రభుత్వ అధికారులు సపోర్ట్ తీసుకొని శ్రావణ్ షిప్పింగ్ ఇంత అన్యాయంగా వ్యాపారం చేసుకునే హక్కు ఎవరిచ్చారు? సామాన్య ప్రజలు ప్రాణాల మీద వ్యాపారం చేస్తారా? సముద్రం తీసుకున్నాడు పోర్టు వాడు వచ్చి, మంచి నీరు మంచి గాలి అన్నీ తీసుకున్నాడు. ఈరోజు ఉపాధి లేదు గంగవరం ప్రజలకి. కనీసం కష్టపడి బ్రతుకుదామంటే బయటకు వెళ్ళడానికి ఉండే రహదారి కూడా ఈ పోర్టు యాజమాన్య చొరవతో, స్థానిక నాయకులు ఎమ్మెల్యేల చొరవతో మీరు రోడ్ను కూడా ఆక్రమించేస్తే ఈ సముద్రం పోయిన మత్స్యకారుడు ఎలా బ్రతుకుతాడు, ఎక్కడికి వెళ్ళి బతుకుతాడు? ఇది మీకేమీ అర్థం కావటం లేదా? మీకు ఒక సగటు మనిషి ఎంత బాధపడుతున్నాడో మీకు అర్థం కావట్లేదా? ఏం పాపం చేశారని గంగవరం ప్రజల్ని మీరు హింసిస్తున్నారు? ఏం పాపం చేశారని గంగవరం ప్రజల్ని ఈ విధంగా శిక్షిస్తున్నారు? గంగవరం ప్రజలంటే ఎందుకంత చులకన భావన? శ్రావణ్ షిప్పింగ్కి చులకన భావన, పోలీసులకు చులకన భావన, అధికారులకు చులకన భావన, పరిపాలించే నాయకులకు కూడా చాలా చాలా చులకన భావన. ఓట్ల రోజు మాత్రం ఎంతో తిప్పి మాట్లాడతారు, ఎన్నో హామీలు గుప్పిస్తారు.
ఇప్పుడు ఏమైందో అర్థం కావట్లేదు. మనిషిని ప్రాణాలు పోతున్నాయి, ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇలా ఎంతకాలం మనశ్శాంతి లేకుండా గంగవరం ప్రజలను ఇబ్బంది పెడతారో అర్థం కావట్లేదు. ఏ నాయకుడికి చెప్పుకోవాలో, ఏ అధికారికి చెప్పుకోవాలో ప్రజలు చాలా అయోమయంలో ఉన్నారు ఈరోజు. ప్రజల బాధలు చూస్తుంటే హృదయం తరుక్కుపోతుంది. ఆ విధంగా ఉంది ప్రజల బాధలు. గంగవరం ప్రజల బాధలు ఉపాధి లేదు, ఒక మంచి ఆరోగ్యం లేదు, ఇటువైపు పోర్టు పొల్యూషను, ఇటువైపు శ్రవణ షిప్పింగ్ వాహనాలు రాకపోకలు, ఏ రోజు ఏమవుతుంది అనేది ఒక భయాందోళనలో మనిషి బతుకుతున్నాడు ఈరోజు. మనిషిని జీవించే హక్కు కూడా తీసేసుకుంటే ఇంకా సగటు మానవుడు ఎలా బ్రతకాలనేది అర్థం కావట్లేదు. తన పని తను చేసుకొని చక్కగా తన జీవితం తను గడుపుకునే హక్కు కూడా ఇవ్వకపోతే, మీరు ఇవ్వాల్సిన ఎలాగా ఇవ్వలేదు, మీ హామీలు అలాగా మీరు ఇవ్వలేదు. కనీసం ప్రజల యొక్క ఆరోగ్యం ఉండి ప్రజల యొక్క రాకపోకలు ఉంటే ఎక్కడికో వెళ్ళి పనిపాటు చేసుకొని తన భార్య బిడ్డలు పోషించుకుంటాడు ఈరోజు. ఇలా మీరు ఎవరు ప్రాణాలు పెడితే వాళ్ళ ప్రాణాలు బలి తీసుకుంటూ ఉంటే ప్రజలు ఎలా బ్రతకాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఊడా అడివా? ఇది ఊరేనా లేక అడివా? ఇది అసలు ఒక నాయకుడు అంటే ఒక మంచి ఊరిని ఇంకా మంచి ఊరికే చేయాలి. ఒక మంచి ఊరు కాకపోతే ఎంతో డెవలప్మెంట్ చేయాలి. ఒక అడవిని మంచి ఊరుగా చేయాలి. మీరు ఒక ఊరినే అడవి చేసేస్తున్నారు ఈరోజు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, గంగవరం లాంటి ఊరు, ఇంత మంచి ఊరు, ఇంత మంచి ప్రజలు ఎక్కడైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే 10 గ్రామాల్లో కనీసం 2-3 స్థానాల్లో ఒకటైనా ఉంటుంది గంగవరం. కనీసం మీరు 5 స్థానాలు ఇస్తే దానిలో 4-5 స్థానాలు అయినా సరే గంగవరం వస్తుంది. అంత మంచి ఊరు, అంత మంచి ప్రజల్ని ఇలాగ దుఃఖించడం, ఇలాగ బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం? ఈ పోటీ యాజమాన్యంకి, శ్రావణ షిప్పింగ్ యాజమాన్యంకి, ఈ ఎమ్మెల్యేలకి, ఈ యొక్క ప్రభుత్వ నాయకులకి, ఏ ప్రభుత్వం వస్తా ప్రభుత్వం, ఏ ప్రభుత్వ నాయకుడు వచ్చినా ఇదే చేస్తున్నాడు. అందరూ దొంగలే. ప్రజలు అన్యాయం చేస్తున్నారు, ప్రజలు వంచన చేస్తున్నారు, ప్రజలు హక్కుల్ని కాల రాస్తున్నారు. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? మీడియాను కొనేస్తున్నారు, నాయకులు కొనేస్తున్నారు. మీడియా సోదరులు కూడా మాట్లాడాలి. గంగవరం ప్రజలకి, దెబ్బపాలెం ప్రజలకి, ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలకు అన్యాయం జరిగింది ఈరోజు పోర్టు రావడం వల్ల. పోర్టు రాకతోటి ఏం మేలు జరిగింది? ఒక కార్పొరేట్ సంస్థ వచ్చేటప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు మైక్ పట్టుకొని స్పీచ్ ఇచ్చేస్తారు. ఉపాధి వచ్చేస్తుంది, మీ జీవితాలు తలరాతలు మారిపోతాయని. ఏం మారుతున్నాయి? ఉన్న జీవితాలని తొక్కేస్తున్నారు మీరు. అభివృద్ధి చెందే మనుషులను కూడా మీరు పాడు చేస్తున్నారు. మీరు యువకులను కూడా మీరు పాడు చేస్తున్నారు. డబ్బు చూపి, ఆ జాబ్ ఎర చూపి, ఉపాధి ఎర చూపి, ఏదేదో హామీలు ఇచ్చి యువతని చెడదలో పెట్టిస్తున్నారు ఈరోజు. ఏ ప్రాంతంలో అయితే కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయో ఆ ప్రాంతంలో యువకుల్ని పాడు చేస్తున్నారు. యువకులు బాగుంటే దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది. ఇవన్నీ రాతల వరకే. గంగవరం ప్రజల గొంతు కెమెరాలో బంధిస్తున్నారు. గంగవరం ప్రజల గొంతు పేపర్ ప్రకటనగా పరిమితమవుతుంది. గంగవరం ప్రజల గొంతు గాలిలో కలిసిపోతుంది. ఏ మంచి నాయకుడికి చెవికి చేరట్లేదు, ఏ మంచి అధికారికి చెవికి చేరట్లేదు, ఏ మంచి న్యాయమూర్తి చెవికి చేరట్లేదు. ఏ అన్యాయం చేశారు ఈరోజు గంగవరం ప్రజలు? గంగవరం ప్రజలకు అన్యాయం చేయడానికి మీకు మనసలాగా వస్తుంది. మీకు ఆకలంటే అన్నం పెట్టేవారయ్యా గంగవరం ప్రజలంటే. ఆకలంటే హక్కుని చేర్చుకునేవారయ్యా గంగవరం ప్రజలు. ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన వారు గంగవరం ప్రజలు. గంగవరాన్ని ఎందుకు అలా సాధిస్తున్నారు? గంగవరం ఎందుకు అలా హింసిస్తున్నారు? మత్స్యకార గ్రామాలైన గంగవరం, చిన్నపల్లిపాలెం, పెద్దపల్లిపాలెం, జాలారపల్లిపాలెం, దెబ్బపాలెం, ఈ గ్రామాలను ఎందుకు హింసిస్తున్నారు? ఇవే కాదు, అక్కడ చుట్టుపక్కల వెంకన్నపాలెం, ఈతపాలెం అన్నింటిని కూడా హింసిస్తున్నారు మీరు ఈరోజు. నాయకులకి ఓట్లు కావాలి, అంతేగాని ప్రజల సంక్షేమం అవసరం లేదు.
ఎప్పుడు మారుతారు ఈ నాయకత్వాలు, ఎప్పుడు మారుతాయి ఈ ప్రభుత్వాలు? కార్పొరేట్ సంస్థ వచ్చేసింది, మాకు రావాల్సిన మాకు వచ్చేసాయి, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు మీరు. అధికారులు సేమ్. ఈరోజు గంగవరం పోర్టు కానీ శ్రావణ షిప్పింగ్ కానీ ప్రజలకు అంత అన్యాయం చేస్తున్నాయంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమైనా పబ్లిక్ హీరింగ్ పెడుతున్నారా? గంగవరం పోర్టు వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఏమైనా, చుట్టుపక్కల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఎటువంటి పబ్లిక్ హీరింగ్ పెడుతున్నారా? పబ్లిక్ హీరింగ్ పెట్టాలా లేదా? స్టార్టింగ్లో ఏదో తూతు మంత్రంగా అనేసి పబ్లిక్ హీరింగ్ రాసుకొని కర్మాగారాన్ని విస్తరించేసి ఇంకా విస్తరణ అనుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఎటువంటి ఉపాధి ఇవ్వట్లేదు.